కేజీఎఫ్ సలార్ బాటలోనే ఎన్టీఆర్ డ్రాగన్ హిట్ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా? మరి ఎందుకు ఇదే జోనర్లో వెళ్తున్నారు ప్రశాంత్ నీల్? ఆ విషయాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారి కాంబినేషన్లో, అదేవిధంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి కాంబినేషన్లో వచ్చేటువంటి సినిమానే ఎన్టీఆర్ నీల్ డ్రాగన్. ఇది ప్రస్తుతం పరిశీలనలో ఉంది ఈ టైటిల్. అయితే సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా చాలా అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి డ్రాగన్ టైటిల్ మీద. సో మరి ఎన్టీఆర్ గారిని, ఈవెన్ ప్రశాంత్ నీల్ గారు, యష్ గారిని, అదేవిధంగా ప్రభాస్ గారిని చూపించిన విధానమే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. బట్ మరి మ్యాన్ ఆఫ్ మాసెస్ లాంటి ఎన్టీఆర్ గారు లాంటి యాక్టర్తో ఎలాంటి సినిమా తీయబోతున్నారన్న డౌట్ ఫ్యాన్స్ అందరికీ ఉంది. బట్ అదే అన్నిటిని పటాపంచలు చేస్తూ రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్గా మారింది. ఈ సినిమా అంటే ప్రీవియస్గా ఎన్టీఆర్ గారు లేకుండానే చాలా సీన్స్ అయితే ప్రశాంత్ నీల్ గారు షూట్ చేయడం జరిగింది. అది కూడా అందరికి తెలిసింది. దాదాపు ఒక 1000 మంది జూనియర్ ఆర్టిస్టులతోటి ఒక పర్టికులర్ సీన్ ఒకటి షూట్ చేశారన్న పోస్టర్స్ అండ్ దాంట్లో ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే ఈ మంత్ ఏప్రిల్ 22 నుంచి కూడా ఎన్టీఆర్ గారు ఆ సెట్లో జాయిన్ అవబోతున్నారన్న టాక్ వినిపించింది. సేమ్ టైం వాళ్ళిద్దరు కూడా సముద్ర తీరాన నిలబడి ఏదో డిస్కషన్ చేసుకున్నటువంటి ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారాయి. అండ్ డ్రాగన్ ఆగమనం అన్న క్యాప్షన్స్ కూడా వైరల్గా మారాయి. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ గారిని ఏ రేంజ్లో చూపిస్తారో అన్నది పక్కన పెడితే, సేమ్ అదే ప్యాటర్న్లో వెళ్తున్నారా అంటే నిజంగానే ఎస్ అనే డౌట్లు కూడా చాలామందికి వస్తున్నాయి. ఏంటి అని అంటే, రీసెంట్గా కర్ణాటకలోని కుంట అనే ఒక ఏరియాలో ఎన్టీఆర్ నీల్ సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక భారీ సెట్ అయితే ఏర్పాటు చేసినట్లు కదా తెలుస్తూ ఉంది. అండ్ దీంట్లో రైల్వే ట్రాక్లు అండ్ దాని తర్వాత పెద్ద పెద్ద ట్యాంకర్లు అండ్ పెద్ద పెద్ద భారీ తుపాకులతోటి ఒక సెట్ అయితే ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో ఈ సెట్ చూస్తే అర్థమవుతుంది మనకు కంప్లీట్గా కేజీఎఫ్ అండ్ సలార్ లాంటిదే డెఫినెట్గా ఏదో ఉండబోతుంది అనే సినిమా కూడా అర్థమవుతుంది. అండ్ ఇదే అంటే ఈ పర్టికులర్ సీన్కే ఎన్టీఆర్ గారు రీసెంట్గా బక్కగా అయ్యారు. అది కూడా అందరికి తెలిసిందే. మ్యాట్ సక్సెస్ మీట్లో, అదేవిధంగా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ప్రిలీజ్ ఈవెంట్లో కూడా చాలామంది కామెంట్స్ చేశారు, ఏంటి ఎన్టీఆర్ గారికి ఏమైంది, ఎందుకు ఇంత తగ్గారు, దాదాపు 18 kgs తగ్గారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఏంటి అని కూడా అంటే, ఎస్ దీనికోసమే, అంటే ఈ పర్టికులర్ కుంటా గ్రామంలో, అంటే కుంటా ఏరియాలో జరిగేటువంటి ఒక భారీ సెట్ ఏదైతే ఉందో ఆ లొకేషన్స్లో షూటింగ్కి పాల్గొనడానికే ఎన్టీఆర్ గారు సో అంత బక్కగా అయ్యారు. సో అదొక పర్టికులర్ సీన్. సో దాంట్లో అలా చూపెట్టడానికి కోసమే అలా బక్కగా అయ్యారు అని కూడా టాక్ కూడా వినిపిస్తూ ఉంది. సో ఇక మనకు తెలుసు ఆల్మోస్ట్ ఎన్టీఆర్ అది ప్రశాంత్ నీల్ గారు అంటే ఏ విధంగా ఉంటాయనే సినిమాలు. కేజీఎఫ్ కూడా అలానే ఉంది. పెద్ద పెద్ద తుపాకులు అండ్ గ్యాంగ్స్టర్స్, సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి ఏరియా అవన్నీ కూడా కేజీఎఫ్ 1, 2 లెవెల్లోనే. అండ్ సేమ్ టైం సలార్ కూడా అలానే ఉన్నాయి. బట్ సలార్ డిఫరెంట్ స్టోరీ. బట్ రాజ్యాధికారం కోసం అంటే ఏంటంటే అధికారం కోసం చేసేటువంటి ఒక యుద్ధం. ఆ యుద్ధంలో ఎలాంటి పన్నాగాలు పంతారు ఏంటి అని కూడా అది కూడా అందరికీ తెలిసిందే. అండ్ పార్ట్ 2 చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు, దాన్ని ఎలా కంక్లూడ్ చేస్తారు ప్రశాంత్ నీల్ గారని. బట్ అయితే ఇక్కడ ఇప్పుడు డ్రాగన్ కూడా సేమ్ అదే బాటలో నడుస్తుందా అంటే ఎస్ నడుస్తుందన్న టాక్ కూడా వినిపిస్తూ ఉంది. ఎందుకు అనంటే కేజీఎఫ్, సలార్ లాంటి సినిమాలలో ఎలాంటి బ్లాక్గా బొగ్గు, సాయిల్, ఈ భూమి మొత్తం బ్లాక్ సాయిల్ ఎలా ఉంటుందో కంప్లీట్గా డ్రాగన్లో కూడా అదే కేటగిరీ ఉన్నట్లయితే తెలుస్తుంది. మరి ఈ ప్రశాంత్ నీల్ గారి సినిమాలు అంటేనే అలాంటి సినిమాలు. బట్ వైలెన్స్ డెఫినెట్గా ఉంటుంది. కానీ జోనర్ ఏంటి అని కూడా డెఫినెట్గా చాలామందికి ఒక డౌట్ అయితే రావచ్చు. బట్ జోనర్ మాత్రం ఇటు కేజీఎఫ్కి, సలార్కి కాకుండా అది ఒక డిఫరెంట్ జోనర్ అట. మరి అది అలాంటి సెట్లలోనే షూట్ చేస్తున్నారు, మరి ఇంకా డిఫరెంట్ ఏంటి అన్న డౌట్ కూడా రావచ్చు. బట్ అది మాత్రం తెలియాల్సిందే, అంటే కొద్ది రోజులైతే వెయిట్ చేయాల్సిందే. ఎనీవే మొత్తంగా మాత్రం ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్కి చాలా ఒక కిక్ ఇచ్చే విషయం ఏంటంటే, డెఫినెట్గా మ్యాన్ ఆఫ్ మాసెస్ లాంటి క్యాప్షన్ ఆయనకు ఉన్నది ఆల్రెడీ. బట్ అలాంటి క్యాండిడేట్ని ప్రశాంత్ నీల్ గారు ఏ రేంజ్లో ఎలివేట్ చేస్తారన్నది ఇక్కడ పాయింట్ అనమాట. ప్రభాస్ గారిని, యష్ గారిని ఏ రేంజ్లో చూపించారో తెలుసు. అలాంటి ఆ ఎలివేషన్కి స్టిల్ ఇప్పటికీ కూడా గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. బట్ మరి అలాంటి క్యారెక్టర్ ఎన్టీఆర్ గారు ఇంకా యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఏ రేంజ్లో ఉంటుందో తెలుసు. సో విలక్షణమైన నటుడు అంటారు, ఇండియాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్ ఎన్టీఆర్ గారు. మరి అలాంటి యాక్టర్ తోటి ప్రశాంత్ నీల్ గారు చేయించేటువంటి యాక్షన్ సీక్వెన్సెస్ ఏంటి, యాక్టింగ్ ఏంటి, అండ్ జోనర్ ఏంటి, అండ్ కంప్లీట్గా ఇటు తుపాకులు అండ్ నెక్స్ట్ టైం ఇక్కడ
భారీ భారీ సెట్లు, రైల్వే ట్రాక్లు, బాంబు పేలులు ఇవన్నీ ఉన్నాయంటే మాత్రం మ్యాన్ ఆఫ్ మాసెస్ కాస్త ఇక అసలుకి ఆయన వన్ ఆఫ్ ది బెస్ట్ మాస్ యాక్టర్ అయినా డౌట్ లేదు మనకైతే. అంటే ఆ రేంజ్లో ఉంటుందన్నమాట పర్ఫార్మెన్స్ చూస్తేనే. సో చూడాలి మరి ఆయన డెఫినెట్గా బక్కగా అయ్యారంటున్నారు. మరి బక్కగా అవ్వడానికి ఏంటి రీజన్ అనేది చాలామందికి అయితే తెలీదు. ఎందుకు అనంటే అలాంటి సినిమాలలో చాలా పెద్దగా అంటే బాడీ ఉండాలి, మరి బక్కగా ఎందుకు అవ్వమన్నారు అనేదే ఇక్కడ పెద్ద పాయింట్. సో ఏం చేసినా సినిమా కోసం మాత్రమే చేస్తారు తారక్ అని గతంలో కళ్యాణ్ రామ్ గారు చెప్పారు. అండ్ దాని తర్వాత ఆయన కూడా కొన్ని ఇంటర్వ్యూస్లలో చెప్పారు. సో చూడాలి మరి. సో దీంట్లో రీసెంట్గా ఇంకొక న్యూస్ కూడా వైరల్ అయ్యేది ఏంటంటే శృతి హాసన్ గారు ఒక వన్ ఆఫ్ ది కీ రోల్ పోషిస్తుందన్న టాక్ కూడా వస్తుంది. సో శృతి హాసన్ గారు అంటే కొంతమందికి సోషల్ మీడియాలో వచ్చే డౌట్స్ ఏంటంటే ఆల్రెడీ 12 ఏళ్ల క్రితం రామయ్య వస్తవయ్య లాంటి సినిమా తీశారు, బట్ అది ఫ్లాప్ అయింది. ఎన్టీఆర్ గారికి ఎందుకో వర్కౌట్ అవ్వలేదు ఆ సినిమా. కానీ ఇక్కడ మళ్ళీ ప్రశాంత్ నీల్ గారు చేసినటువంటి సినిమాల్లో డెఫినెట్గా సలార్లో ఆవిడ ఉంది, ఆబ్వియస్లీ సినిమా హిట్ అయింది కాబట్టి ఇక్కడ డైరెక్టర్కి ప్లస్ హీరోకి మైనస్ అన్న టాక్ కూడా వినిపిస్తుంది. సో దీంట్లో రుక్మిణి వసంత్ గారు ఆవిడ వన్ ఆఫ్ ది హీరోయిన్. అండ్ దాని తర్వాత శృతి హాసన్ గారు ఒక సాంగ్కి కమ్ ఇక్కడ ఒక కొన్ని సీన్స్కి అయితే ఉన్నట్లయితే తెలుస్తుంది. బట్ దీని మీద కూడా అఫీషియల్గా ఎలాంటి అనౌన్స్మెంట్ అయితే లేదు, కానీ డెఫినెట్గా ఉందనే ఛాన్స్ వినిపిస్తుంది. ఎందుకంటే సలార్ చేస్తుంది, సలార్ 2 కూడా చేస్తుంది శృతి హాసన్ గారు. సో దీంట్లో కూడా ఒక మంచి క్యారెక్టర్ అయితే ఉంది, దాంతోపాటు ఒక స్పెషల్ సాంగ్లో కూడా ఉండబోతుందని తెలుస్తుంది. మరి ఇదే ఎన్టీఆర్ గారికి మైనస్ అవుతుందా ప్లస్ అవుతుందా? అండ్ 12 ఏళ్ల తర్వాత మళ్ళీ అది రివర్సా లేకపోతే రిపీటా అన్న క్యాప్షన్స్ కూడా వినిపిస్తూ ఉన్నాయి. సో చూడాలి మరి. బట్ ఎనీవే ఏదైతే కానీ ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్కి ఎన్టీఆర్ గారి యాక్టింగ్కి ఇద్దరు కలిసి ఆ కాంబినేషన్ వస్తే మాత్రం అది డెఫినెట్గా అది ఒక నెక్స్ట్ లెవెల్ సినిమా అనే చెప్పొచ్చు. సో చూడాలి మరి. దీని మీద ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. ఆ కుంట ఏరియాలలో భారీ సెటిల్ అయితే వేశారు. దాని తర్వాత నెక్స్ట్ దీన్ని ఎప్పుడు రిలీజ్ చేయాలన్న డౌట్ కూడా ఉంది. అండ్ దాని తర్వాత మేలో ఎన్టీఆర్ గారి పుట్టినరోజు కూడా ఉంది కాబట్టి మేబీ డెఫినెట్గా ఏదో ఒక పోస్టరా లేకపోతే టైటిలా ఫస్ట్ గ్లిమ్స్ ఏదో ఒకటి మాత్రం డెఫినెట్గా రిలీజ్ చేస్తారన్న వార్త మాత్రం డెఫినెట్గా చాలా గట్టిగా అయితే వినిపిస్తుంది. సో చూడాలి. ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ డెఫినెట్గా ఆయన బర్త్డే కోసం ఎంత ఈగర్గా వెయిట్ చేస్తారో, డ్రాగన్ సంబంధించినటువంటి అప్డేట్ కూడా డెఫినెట్గా ఏదో ఒకటి వస్తుంది అన్న టాక్ కూడా వినిపిస్తుంది ఇండస్ట్రీ వర్గాల నుంచి. సో చూడాలి మరి. సో మరి ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.